ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. 21/1/2024 నుండి 27/1/2024 వరకు వార ఫలితాలు ధనురాశి వారికి ఈ గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనుసు రాశి వారికి ఈ రాశిలోనే కుజ, బుధ, శుక్ర, చంద్రుడు కూడా అక్కడే ఉండాలనుకోండి. చంద్రుడి గురించి మనం ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ఇక్కడ ఈ 3 గ్రహాల గురించి మనం తీసుకున్నట్టయితే ఈ రాశిలోనే కుజ సంచారం అంత శుభ ఫలితాన్ని ఇవ్వదు. అలాగే బుధుడు కూడా సరి అయినటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వడు. అలాగే శుక్రుడు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వడు. ఈ విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తద్వారా కొంచెము అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మనం అనుకున్న రీతిలో మనం సుఖపడలేము. మనం అనుకున్న విధంగా వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కానరాదు. మనం అనుకున్నట్టుగానే కొంచెం మిగతా వాళ్ళు మన మాటను అంత హర్షించరు. మాట ఎందుకనో కట్టుగా ఉంటుంటుంది. ఏంటో ఎంత చేసినా మన పని అవ్వటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మన మాటే మనకి కొంచెం ఆ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మాట ఎప్పుడు కూడా మాటే మంత్రమవునా అనే ఒక పాట ఉన్నట్టుగా ఒక మంత్రంలాగా చక్కగా మాట్లాడగలగాలి. ఎవరిని కానీ ఎప్పుడు కానీ కటుగా మాట్లాడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. చేత ఈ కుజగ్రహం వల్ల మాట కొంచెం కటు వస్తుంది. తద్వారా అందరూ కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇక ద్వితీయంలో రవి సంచారం జరుగుతోంది. ఆ ద్వితీయంలో రవి సంచారం కూడా మనకి మంచి ఫలితాలను ఇవ్వజాలదు. ద్వితీయంలో కుటుంబంలో వారు ఆరోగ్యం బాగుండకపోవచ్చు, లేకపోతే మాట సరిగా లేకపోవచ్చు, పిల్లలు అల్లరి చేస్తూ ఉండొచ్చు. ఆ పిల్లలు చదువుకునే పిల్లలుగానైతే వాళ్ళు చదువు మీద సరి అయిన దృష్టి పెట్టకపోవచ్చు. మరి కొంచెం పెద్దవాళ్ళే ఏదైనా పని చేస్తూ ఉన్నట్టయితే ఆ వృత్తి మీద కూడా కొంచెం సరి అయినటువంటి మనసు లగ్నం చేసి చేయకపోవటం అనేటటువంటి జరుగుతూ ఉండవచ్చు. అలాగే తృతీయంలో కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ధనురాశి వారికి తృతీయంలో శని సంచారం జరుగుతోంది. క్షేత్రం కూడా. అందుచేత ఈ శని భగవానుడు చాలా చక్కగా ఈ ధనురాశి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు, ఉద్యోగంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వాపు కుటుంబంలో కావచ్చు, రాబడి విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, ఎందులో చూసినప్పటికీ కూడా మన సహాయ సహకారాలు. ఎందుకంటే ఖర్చు విషయంలో అనేటప్పటికీ ఏముంటుందంటే మీరేదో ఒక 2000 ఖర్చు వస్తుంది లేదు అనుకుని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు. కానీ అక్కడ మీకు 1500 రూపాయలకే మీకు ఆ పని అయిపోయి 500 రూపాయలు మిగలటం. ఇట్లాగా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అన్ని విషయాల్లో కూడా ఈ సహాయ సహకారాలు శని భగవానుడి యొక్క తృతీయ సంచారం వల్ల, స్వక్షేత్రం వల్ల చాలా సుపరిణామాలు, శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు తృతీయంలో శని. ఇక చతుర్థంలో కనుక రాహుని తీసుకున్నట్టయితే సంచారం జరుగుతోంది. ఆయన వల్ల అక్కడ మనకి ఈ అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శుభ ఫలితాలు కానరావు. ఎందుకంటే ఇంటి విషయంలో కావచ్చు, ఇటు కుటుంబ విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, గృహంలో కావచ్చు,
ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చతుర్థ భావానికి సంబంధించినటువంటి వాహన శోధన విషయంలో కావచ్చు, మనకేదో కొంచెం అన్నిట్లో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. చతుర్థంలో రాహు, ఇక పంచమంలో గురువు మనం తీసుకున్నట్టయితే ఈ ధనురాశి వారికి అట్లా తీసుకున్నట్టయితే మనకి గురువు మేషరాశిలో సంచారం జరుగుతోంది. చాలా చక్కటి శుభపరిణామాలు ఇస్తాడు ఆయన కూడా. అందుచేత ఆయన దేవుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే చక్కగా 5వ స్థానం కాబట్టి పిల్లలు చెప్పిన మాట వినటం, ఇట్లా దేవుడి మీద భక్తి కుదరటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. అలాగే భావానికి కూడా చూస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఏకాదశి స్థానాన్ని కూడా దృష్టి వీక్షణ ఉంటుంది, సప్తమ వీక్షణ ఉంటుంది. అంచేత అన్ని రకాలుగా కూడా గురువు యొక్క శుభ ఫలితాలు, చాలా చక్కటి ఫలితాలు మనం ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అంచేత గురువు వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే ఈ ధనువు రాశి వారికి 10వ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది. ఈ కేతు సంచారం 10వ స్థానంలో జరగటం వల్ల శుభపరిణామాలు ఏమీ ఇవ్వడానికి సమర్థుడు కాదండి. ఆయన ఆ స్థానం ప్రభావం అటువంటిది. 10వ స్థానంలో కేతు అనుకున్నట్టయితే కొంచెము వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక అయినట్టయితే స్కూల్లో కావచ్చు, మిగతా పిల్లలతో గొడవలు, లేకపోతే ఎక్కడైనా అది కొంచెం పిల్లలతోటి ఆ 10వ స్థానంలో ఎక్కడైతే ఉంటామో అక్కడ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పరిచేటువంటి అవకాశం కేతువు చేస్తూ ఉంటారు. ఈ విధంగా నవగ్రహాలు కూడా వాటి పనులు చేస్తూ ఉంటే ఇక్కడ 2 గ్రహాలు మాత్రమే ముఖ్యమైనటువంటివి. ఆ రెండును శనీశ్వరుడు, గురువు, ఈ 2 మాత్రం చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉన్నాయి. మిగతావి తీసుకున్నట్టయితే ఒక 6 గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. చెప్పాలి అంటే కొంచెము ఈ వారం కొంచెం గట్టి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అయినా కూడా కంగారు పడక్కర్లేదు. మనం చెప్పుకున్నటువంటి రెమెడీ చేయండి. నవగ్రహ మంత్రాలు రోజు చదువుకోండి. వీలుంటే గుడికి వెళ్ళండి. వారం రోజుల్లో వెళ్ళి ఆ నవగ్రహాలు చుట్టండి, దేవుని దర్శనం చేసుకోండి. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నవే. ఇవంటే గోచార ఫలితం మాత్రమే. ఇవన్నీ అన్ని ఫలితాలు సక్రంగా మనకి ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే జాతకంతో అనుసంధానం చేసుకోవాల్సిందే. చక్కటి మనం సశాస్త్రీయమైనటువంటి రిజల్ట్ని మనం చెప్పుకుంటున్నాం. చేత మేము చెప్పుకున్న విధంగా నవగ్రహాలని మీరు పూజించుకుంటూ ఉండండి. చక్కటి ఫలితాలు వస్తాయి. అనుగ్రహం లేనటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనం ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల జరుగుతూ ఉంటుంది. సుఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం, సుఫలితాలు మనకి ద్విగుణీకృతం, త్రిగుణీకృతం కూడా అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. అంచేత నేను చెప్పిన విధంగా మీరు ఈ నవగ్రహ పారాయణ, దేవుడి పూజ అంతా మనం తప్పకుండా చేసుకుంటూ ఉంటాము. అంత తప్పకుండా నవగ్రహాల యొక్క పారాయణ కూడా చేసుకోండి. ఎందుకంటే మనకి తలకి బ్రహ్మ రాసిన రాత ఏదైతే ఉన్నదో ఆ రాతని అమలుపరిచేటటువంటివి ఈ నవగ్రహాలు. ఈ నవగ్రహాలు వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి ఆ నవగ్రహాలకు అప్పచెప్పిన పని అదే. మన తలరాత ఇక్కడైతే ఏమైతే రాసి ఉందో దాన్ని అమలు చేయటమే ఈ నవగ్రహాల యొక్క పని. అందుచేత ఈ నవగ్రహాలు అంత ప్రాముఖ్యమైనటువంటివి. కొంతమంది ఏదో చాలా చిల్లర రాళ్ళని తీసి పారేస్తున్నారు. వాళ్ళ జీవితమే వాళ్ళకి ప్రామాణికం. వాళ్ళ జీవితంలోనే ఎన్నో జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి గురించి మనం ఆలోచించక్కర్లేదు. వాళ్ళందరినీ మరో రకంగా తీసి పక్కన పెట్టండి. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక రకంగా వీటిని చిల్లర రాళ్ళు అన్నారంటే వాళ్ళు ఒక మూర్ఖులనిగా అర్థం చేసుకోండి. మరి మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మూర్ఖులే, అందులో ఏమీ డౌట్ లేదు. అంచేత ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. అన్ని శుభపరిణామాలు పొందండి. శుభం భూయాత్.